మిరప్పళ్ళు ప్రతిసారి దొరకవు కదా, సీజన్లోనే దొరుకుతాయి. ఇది ఒకసారి స్టోర్ చేసుకొని పెట్టుకున్నామంటే టమాటాలోకి, గోంగూరలోకి లేదా మిరప్పళ్ళు పచ్చడి అయినా తయారు చేసుకోవడానికి అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎలానో ఈ ప్రాసెస్ అంతా చూసేసి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. అప్పటికప్పుడు తయారు చేసుకోవడానికి కలరు అన్నీ కూడా బాగుంటాయి. కొన్ని టిప్స్తో ఇప్పుడు ఎలానో చూసేద్దాం. అలానే ఫస్ట్గా మన వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్ అంతా చూసేద్దాం. ఫస్ట్గా అయితే మిరప్పళ్ళు తీసుకునేటప్పుడు ఇలా తోడేలు ఉండేటట్టు చూసి తీసుకోవాలి. ముందుగా అయితే వాటర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు వీటిల్లో మిరప్పళ్ళు అనేది వేసుకోవటానికి, కడుక్కోవటానికి అన్నమాట. ఇవి కంపల్సరీ కడుక్కొనే మిరప్పళ్ళు పచ్చడి కానీ ఏదైనా మనం తయారు చేసుకోవాలి. లేకపోతే దాంట్లో ఉన్న మందు కానీ లేదా డస్ట్ కానీ చాలా వస్తుంది. ఎలా ఉంటుందో చూపిస్తాం మొత్తం కూడా. ఇప్పుడు 2 స్పూన్లు అయితే ఇక్కడ ఉప్పు వేసుకున్న తర్వాత చేతితో బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ మిరప్పళ్ళన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళల్లోనే ఒక 5 నిమిషాలు అయితే అలానే ఉంచేసుకోవాలన్నమాట. దాంట్లో ఉన్నదంతా కూడా కిందకు వచ్చేస్తుంది మొత్తం కూడా వాటర్లోకి. ఇప్పుడు తీసుకునేటప్పుడు ఒకసారి చేత్తో ఇలా పైకి కిందకి అనుకుంటూ ఇక్కడ హోల్స్ ఉన్న గిన్నెలోకి ఇలాగా తీసుకుంటే వాటర్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది అనమాట. తడి అనేది దాని మీద ఉండకుండా ఉంటది. ఇలా కడుక్కోవాలి అనే విషయం కొంతమందికి తెలియదు అనమాట. తడి గాని పొడి గాని క్లాత్ తో తుడుచుకున్న తర్వాత అలా డైరెక్ట్ గా చట్నీ అనేది పెట్టేసుకుంటారు. అది చాలా డేంజర్. చూడండి ఎంత మురికుందో. ఇదంతా కూడా మనకి లోపలికి వెళ్ళిపోతుంది కదా, ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నార్మల్ గా మంచి వాటర్ లోనే ఇప్పుడే వేసేసుకోవాలి. ఇక్కడ ఉప్పు ఏమి వేయ అవసరం లేదు. డైరెక్ట్ గా వాటిని ఇలా వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి చేత్తో ఇలా పైకి కిందకి అనేసుకొని మళ్ళీ ఇలా హోల్స్ ఉన్న గిన్నెలోకి తీసేసుకోవాలి. అలా తీసుకొని సింక్ ఉంటుంది కదా, సింక్ మీద పెట్టేసేయండి. ఆ వాటర్ అంతా కూడా కిందకి పోతుంది. అలా పైన మొత్తం కూడా తడి మొత్తం కూడా ఆరిపోయి ఉంటాయి అన్నమాట. కాయలు కూడా మంచిగా ఫ్రెష్ గా ఉంటాయి, మెత్తబడకుండా ఉంటాయి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగ ఉంచిన తర్వాత ఇప్పుడు వీటిని పొడి క్లాత్ మీద వేసేసుకొని పలచగా ఫ్యాన్ వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఒక రోజు మొత్తం కూడా ఉంచేసామంటే దానిపైన తడంతా కూడా ఆరిపోయి ఉంటది మంచిగా. ఇప్పుడు వీటిని ఇలా నీట్ గా తొడలు అనేది తీసేసుకోవాలి. తొడం లేకుండా ఎక్కడైనా ఉన్నాయి అనుకోండి, అవి కొంచెం మెత్తగా అనిపిస్తే పక్కన పెట్టేసుకోండి. లేదు మంచిగా ఉన్నాయి అనుకున్నాయి మొత్తం కూడా ఇలా తొడలు తీసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఈ పండు మిరపకాయలని ఇక్కడ పెద్దగా ఉన్నవి అయితే 3 ముక్కలు కట్ చేసుకోండి. లేదు చిన్నగా ఉన్నాయి అనుకుంటే 2గా ముక్కలు కట్ చేసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే మిక్సీ వేసేటప్పుడు కూడా త్వరగా మనకి సింపుల్ గా అయిపోతుంది అనమాట. కట్ చేసుకోకుండా వేసుకుంటే ఏంటంటే మిక్సీ వేసేటప్పుడు ఇరుకుగా అనిపిస్తుంది. అది మిక్సీ అనేది కరెక్ట్ గా రాదనమాట. నెక్స్ట్ చూద్దాం. ఈ పండు మిరపకాయల్లోకి మనమైతే ఇక్కడ ఉప్పు అయితే ఒక పావు గ్లాస్ తీసుకున్న తర్వాత మళ్ళీ పావు గ్లాసులో సగం అయితే వేసుకుంటున్నాం. ఇక్కడ మనం మిరప్పళ్ళు అయితే మొత్తం కూడా కాటా అయితే పెట్టుకుంటే మనకి ఎన్ని ఉన్నాయంటే కేజీన్నర ఉన్నాయి అనమాట. అంటే తొడాలు అనేది తీసుకొని కడిగి మొత్తం చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ అయితే పసుపు తీసుకొని ఇప్పుడు ఈ కల్లులు ఉప్పు అనేది ఒక గుప్పెడులాగా వేసేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, మనకి ఈ ప్రాసెస్ లో ఇలాగా మనకి మిక్సీ అనేది వేసుకోవాలి. బాగా మిక్సీ అనేది గట్టిగా వేయొద్దు. నార్మల్ మిక్సీ అనేది అంటే కోర్స్ లాగా వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మొత్తం కూడా మళ్ళీ రెండోసారి ఇలాగా వేసుకొని మళ్ళీ కొంచెం ఒక గుప్పెడు ఉప్పు వేసి మళ్ళీ ఒక స్పూను ఇక్కడ పసుపు వేసుకొని ఒకసారి పట్టుకున్న తర్వాత ఇంక ఇప్పుడు మళ్ళీ పసుపు వేయొద్దు. పసుపు వేయకుండా ఉన్న ఉప్పు అంతా కూడా అలా వేసుకుంటూ ఎన్నైతే పండు మిరపకాయలు ఉన్నాయో అన్ని కూడా ఇలాగ వరుసగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. కరెక్ట్ కొలత ఏంటంటే పండు మిరపకాయలు ఇక్కడ మీరు కేజీ తీసుకుంటే పావు గ్లాసు ఉప్పు తీసుకోండి, అప్పుడు కరెక్ట్ గా సరిపోతుంది. పసుపు కూడా ఒక స్పూన్ తీసుకోండి, కరెక్ట్ గా సరిపోతుంది. 2 కేజీలు తీసుకుంటే ఒకవేళ పండు మిరపకాయలు ఇక్కడ 1/2 కేజీ ఉప్పు తీసుకొని 2 స్పూన్ల వరకు పసుపు తీసుకోండి. అప్పుడు నిల్వ ఉండటానికి చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం గాజు సీసాల్లోకి అనేది పెట్టేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నామంటే టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి అలాంటి వాటిల్లోకి ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెష్ గా. పండు మిరపకాయల పచ్చడి కూడా దీంతోనే తయారు చేసుకోవచ్చు. సంవత్సరం పైనే నిల్వ ఉంటది. ఇది కూడా ఇంకొకటి ఏంటంటే ఉప్పు ఉంది కాబట్టి చూసి అప్పుడు మనం తయారు చేసుకునేటప్పుడు ఉప్పు తక్కువ వేసుకొని చేసుకోవాలి. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి.